1 మంత్ నుంచి బాగా మిస్ అయిన పచ్చడిల్ని పచ్చడి పెట్టేయాలని ఎలాగైనా డిసైడ్ అయిపోయి తెప్పించుకొని బాగా పచ్చడి పెట్టేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఎండుమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకున్నాను. కాసేపు పక్కన పెట్టుకుని అదే కళాయిలో పచ్చడిని పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. చూస్తుంటే నేను ఊరిపోయింది. పచ్చడి ఉండాలని అలా ఉంచేసి మెల్లిగా ఫ్రై చేస్తూ వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని అందులో వేసి ఉడకబెట్టుకోవాలండి. సాల్ట్కి తగినంత చూసుకొని టేస్ట్కి వేసుకుంటే పచ్చడి సూపర్ ఉంటుంది. మంచిగా ఉడికిన పచ్చడిని చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత టేస్ట్కి తగినన్ని నిమ్మకాయ రసం పిండుకుంటే అబ్బా పచ్చడి మరి మామూలుగా ఉండదు. తినాలంటే ఈ పచ్చడి తర్వాత ఏదైనా. అని నా బ్యాడ్ లక్ కారం పీక్స్లో